జోగు రామన్న గారిని విమర్శించే అర్హత బీజేఆర్కు లేదు అని విద్యగిరి నారాయణ గారు అన్నారు. పూటకో పార్టీ మారుతూ ఎక్కడ రాజకీయ స్థిరత్వం లేకుండా ప్రతి పార్టీలో విమర్శలకు గురైన కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డిని మాజీ మంత్రి జోగు రామన్నను విమర్శించే నైతిక అర్హత లేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు విద్యగిరి నారాయణ గారు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జోగు రామన్న గారి గురించి మాట్లాడే ముందు తన రాజకీయ ప్రయాణం విశ్వసనీయతను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ గారి నాయకత్వం, జోగు రామన్న గారి నాయకత్వం, జోగు రామన్న గారి నాయకత్వం, జై బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జోగు రామన్న గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పూటకో పార్టీ మార్చే బాలూరి గోవర్ధన్ రెడ్డి జోగు రామన్న గారి నిబద్ధత పైన మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు మీ పుట్టుకెక్కడ? బీజేపీ పార్టీ ఏబీవీపీలో మీ పుట్టుక, టీడీపీ పార్టీలో మీ యొక్క పెరగడం, టీఆర్ఎస్ పార్టీలో పదవుల కోసం మీరు తిరగడం, ఇవాళ కాంగ్రెస్లో పోయిన తర్వాత మళ్ళీ మొరగడం. మీరు ఆనాడు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకునిగా బీజేపీలో ఉండి తర్వాత ఆస్తుల కోసం టీడీపీలో పెరిగి పదవుల కోసం టీఆర్ఎస్ పార్టీలో తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వచ్చి వింత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు సింగిల్ విండో చైర్మన్ పదవులు నియమిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, నియోజకవర్గ అగ్రనాయకుడు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఎన్నికల సమయంలో దాదాపు 60 లక్షల రూపాయలు తీసుకొని పార్టీ కోసం ఖర్చు పెట్టకుండా, కార్యకర్తలకు ఖర్చు చేయకుండా జేబులు నింపుకున్నటువంటి వ్యక్తులకు ఎలాంటి పదవులు ఇచ్చేది ప్రసక్తే లేదు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి నిజం కాదా? బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపైన వాలినటువంటి కాకి కాంగ్రెస్ ఇంటిపైన వాలితే కాల్చివేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు చెప్పినటువంటి మాటలు వాస్తవం కాదా? తర్వాత ఈ మాటలు విని మీరు రెచ్చిపోయి ఆ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల పైన వీడియో వేసి రాత్రి 1 గంటకు వీడియో పెట్టి తర్వాత మనం దాన్ని డిలీట్ చేసింది నిజం కాదా? ఆ 63 లక్షలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే అది మీరే అని ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించి జీవో వచ్చి 2278 కోట్ల రూపాయల జీవో విడుదల చేసిండ్రు. జీవోకు పరిమితం కాకుండా నిధులు తక్షణం కేటాయించి పనులు ప్రారంభించాలని చెప్పి జోగు రామన్న గారు మాట్లాడడం, డిమాండ్ చేయడం తప్పేలా అవుతుంది? జోగు రామన్న గారు ఏం మాట్లాడిండ్రు? రేవంత్ రెడ్డి గారి పైన ఏ విమర్శలు చేసిండు? కేవలం జీవోకు పరిమితం కాకుండా నిధులు తక్షణమే విడుదల చేయాలా, పనులు ప్రారంభించాలని చెప్పి అడిగారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు కేంద్రానికి సంబంధించిన ₹1 తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోను నేను తెచ్చినానని చెప్పి జబ్బలు జరుచుకుంటున్నానని చెప్పి ఆయనను విమర్శిస్తే నీ ఉలికిపాటు ఎందుకు? అసలు కందకు లేని దురద కత్తిపీటకెందుకు? బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శిస్తే మీకెలా నొప్పి వచ్చింది? ఇంకొకటి మాట్లాడతారు. మీరు 2014 నుంచి 2019 వరకు జోగు రామన్న గారు మంత్రిగా ఉండి చెనాకకోట ప్రాజెక్టుకు మిగులు పనులు 100 కోట్లు తేలేకపోయిండ్రు అని మాట్లాడుతున్నారు. చెనాకకోట ప్రాజెక్టు రేవంత్ రెడ్డి తాత కట్టిండా, లేకపోతే సిఆర్ఆర్ ఒక తట్టడం మట్టి ఎత్తిపోసిండా? ఇలా సిఆర్ఆర్ ప్రాజెక్ట్ అని చెప్పి నువ్వే గొప్ప చెప్పుకుంటున్నావు. చిగ్గుసేటు. కాంగ్రెస్ పార్టీ
చెనాకకోట బ్యారేజీని సిఆర్ఆర్ ప్రాజెక్టు ఎప్పుడో సిగ్గుచెట్టు. సిఆర్ఆర్ ఆనాడు ఇది ప్రాజెక్టు కాదు బ్యారేజ్ అని విమర్శలు చేసిండు. దాన్ని ఆయన ఆహ్వానించలేదు. ఇలా దాని పేరు పెట్టుకున్నారు మీరు. సీసీఐ విషయం తప్పుతున్నావు. 3 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం సీసీఐ పరిశ్రమ తిరిగి ప్రారంభించకుండా దాన్ని డిస్మెంటల్ చేస్తుండ్రు. 45 కోట్లకు దాన్ని టెండర్ పెట్టేసి దాన్ని డిస్మెంటల్ చేస్తున్నారని చెప్పి మాట్లాడిన మీరు ఇవాళ సీసీఐ పైన మళ్ళా విషయం కప్పుతున్నారు. జోగురామన్న గారు మభ్యపెడుతున్నాడు. 2017లో అనంతి గీత గారు అది సాధ్యం కాదు, 49-51% చొప్పున నిధులు పెట్టి నడుపుతామంటున్నారు, సాధ్యం కాదని చెప్పిన సందర్భాన్ని దాచిపెట్టి అబద్ధాలాడేలా ప్రజలు మభ్యపెడుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు ఇస్తే కేంద్రం నడుపుతుందని చెప్పి మాట్లాడుతున్నారు అని కేంద్ర ప్రభుత్వం జోగురామన్న చెవులో చెప్పిందని మాట్లాడుతున్నావు. నిజంగా జోగురామన్న దద్దమ్మను మాట్లాడవు కదా, అసలు దద్దమ్మను మీరు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబుని కలవడానికి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మేము వెయిటింగ్లో ఉన్నాం. నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే శ్రీధర్ బాబు దగ్గర మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి, మిమ్మల్నే తీసుకొని పోయి కలిసి మాట్లాడతాము. శ్రీధర్ బాబు ద్వారా కేంద్ర ప్రభుత్వము కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారిని కలవడానికి మీ ద్వారానే మమ్మల్ని తీసుకెళ్ళండి. అక్కడ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి కానీ పరిశ్రమ శాఖ సీసీఐ సిఎండి సంజయ్ కుమార్ బంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు సహకరిస్తే మేము 1500 కోట్లు అప్పు తీసుకొని బ్యాంకు లోన్ తీసుకొని ఆ పరిశ్రమ నడుపుతాం అని వాళ్ళు చెప్పకుంటే నేను ముక్కు భూమికి రాస్తాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం హెచ్డి కుమారస్వామి భారీ పరిశ్రమ శాఖ మంత్రి కానీ సీఎండి కానీ ఈ విషయం చెప్పకపోతే నేను బహిరంగంగా ముక్కు భూమికి రాస్తా. నువ్వు క్షమాపణ చెప్తావా? అంటే కేవలము ఈర్ష్యాద్వేషంగా ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం అనేది అది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లా ఇప్పటికైనా మీ యొక్క వ్యాఖ్యలు విషపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారికి హెచ్చరికిస్తా ఉన్నాం.